గవర్నమెంట్ లాంచ్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్ అగైన్స్ట్ గాంజా పార్ట్గా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చీరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 kgs గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 kgs గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చీరికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీరికాడ కేసులో అక్యూజ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఇంకో ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి, అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి, అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము. ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు. 20 to 30 ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి అక్యూజ్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మన విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు సంబంధించిన గంజాయి మనకి డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ సీజ్ చేసిన గంజాయి కూడా ఉంది. అన్ని ఇమీడియట్గా డిస్ట్రక్షన్ కోసం మనం ఆర్డర్స్ కోసం పెట్టాం. మనకి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ, హై లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ అని 2 ఉంటాయి. 1000 kgs పైన అయితే హై లెవెల్కి పెడతాం, దాని కింద అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ పెడతాం. సో దాంట్లో డిస్ట్రక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు గోడౌన్ అనేది మీరు ఏదైతే చెప్తున్నారో అది ఓన్లీ గాంజాయి కాదు, అది ఏదైనా క్రైమ్లో వచ్చిన